హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. పవన్ కళ్యాణ్ మీద తమిళనాడులో కేసేశారు. అవసరమా పవన్ కళ్యాణ్ నీకు? ఎట్లా రెచ్చిపోయావు? మీటింగ్లు కానీ ఎక్కడైనా పాలిటిక్స్లో ఉంటే అలాంటి డ్రెస్సులు వేసుకొని ప్రసంగాలు ఇవ్వరు. ఆ డ్రెస్ వేసుకుంటే హిందూ ధర్మ ప్రకారం, సనాతన ధర్మ ప్రకారం ఆ ప్రకారమే మాట్లాడాలి. నువ్వు పాలిటిక్స్ గురించి, అమ్మాయిల గురించి, సంసారాల గురించి అలా మాట్లాడవద్దు. ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్కి తగినట్టు వాల్యూ ఇచ్చి మాట్లాడాలి. అది హ్యుమానిటీ. అంతేగాని నువ్వు కాషాయ వస్త్రాలు వేసుకొని ఏదో మాట్లాడితే తప్పు కదా. నువ్వు యోగి కావాలనుకుంటే అన్ని సంసార బంధాలన్నీ వదిలేసి యోగిలాగే ఉండు. ఒకసారి అమ్మవారు వరాహి అమ్మవారు అంటే ఒకసారి తిరుపతి మెట్లెక్కుతూ చేస్తే ఏదేదో రెడ్ కలర్ కాషాయ రంగు వస్తాను. మళ్ళీ ఇంకొకటి అది శివుని చేస్తారమ్మా ఆ కలర్ లైట్లను. ఈ రాజకీయాల గురించి అది వేసుకునే వాళ్ళు అసలు మాట్లాడరు. ఎందుకు ఊసరవిలాగా రంగులు మారుస్తూ, మాటలు మారుస్తూ, భార్యలు మారుస్తూ జనాలలో ఎందుకు అంత ఇబ్బందిగా మాట్లాడుతుందని 10 మెట్లే వెళ్ళకపోయినాను. నువ్వు ప్రసంగం ఇవ్వాలంటే నీకు ఒక స్క్రిప్ట్ కావాలి. స్క్రిప్ట్ లేని నువ్వు మాట్లాడలేదు. ఆ స్క్రిప్ట్ చదువుతూ మాట్లాడడానికి కూడా నీకు రాదు. గమనిస్తూనే ఉన్నాం మేమంతా, అందరూ. నేనే కాదండి. ఎందుకు అనుకోలేను మంచిగా హీరోలా తీసుకుంటా. మూవీలో హీరోలాగా చేసుకుంటాను. నచ్చలేదు నువ్వు చేసేవన్నీ, ఎవ్వరికి నచ్చలేదు. అందరూ ఇంకెవరికైతే నాకు నచ్చలేదు. థ్యాంక్స్. మనం ఎలా ఉన్నామో, ఏ రైట్లో ఉన్నామో అట్లా ఉంటే బాగుంటుంది. జగన్ అంటారు, లేదంటారు, వాళ్ళు బాగాలేదు అసలు.